సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న 4 మ్యాచ్ల టీ20 సిరీస్లో మన టీమిండియా చివరి మ్యాచ్కి సిద్ధమైంది. నవంబర్ 15వ తేదీన మన వాళ్ళు ఈ మ్యాచ్ను జోహానెస్బర్గ్ వేదికగా ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే ఒక విర్చువల్ డిసైడర్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో రిజల్ట్ బట్టి మన టీమిండియా సిరీస్ గెలుస్తుందా లేకపోతే డ్రా చేసుకుంటుందా అనేది తేలిపోతుంది. ఎందుకంటే ప్రజెంట్ ఈ సిరీస్ 2-1తో ఉంది. అంటే మన వాళ్ళు 2 మ్యాచ్లు గెలిస్తే సౌత్ ఆఫ్రికా టీం 1 మ్యాచ్ గెలిచింది. దీంతో మన టీమిండియా ఈ మ్యాచ్లో కూడా గెలిచిందంటే సిరీస్ను 3-1 తేడాతో సొంతం చేసుకోవచ్చు. అలా కాకుండా సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఈ మ్యాచ్లో గెలిస్తే సిరీస్ను 2-2తో డ్రా చేస్తారు. సో డెఫినెట్లీ మన టీమిండియా అయితే సిరీస్ గెలవాలని చూస్తుంది. ఇన్ఫాక్ట్ ఏడాది మన వాళ్ళు ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. స్టార్టింగ్ నుండి లెక్కేసుకుంటే ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే, శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్ ఇలా 4 జట్ల మీద సిరీస్లు గెలిచారు. ఇన్ఫాక్ట్ వీటిలో 3 సిరీస్లు వైట్ వాష్ చేశారు. దీంతో మన వాళ్ళు ఈ సిరీస్ కూడా గెలిచారంటే ఈ ఏడాదిని అసలు సిరీస్ ఓటమి లేకుండా ముగిస్తారు. అఫ్కోర్స్ ఈ 4వ టీ20 మ్యాచ్లో ఓడిపోయినా సరే మన వాళ్ళు సిరీస్ కోల్పోరు, బట్ రాగా మిగిలిపోతుంది. పైగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఏడాది మన టీమిండియా ఆడబోయే చివరి టీ20 మ్యాచ్ ఇదే. సో ఆల్రెడీ మన వాళ్ళు ఏడాది 25 టీ20 మ్యాచ్లు ఆడితే 23 గెలిచారు, కేవలం 2 మాత్రం ఓడిపోయారు. విచ్ మీన్స్ మన వాళ్ళు విన్ పర్సెంటేజ్ 95 కంటే ఎక్కువ ఉంది. సో ఇప్పటివరకు ఏ టీం కూడా ఒక క్యాలెండర్ ఇయర్లో ఎంత పెద్ద విన్ పర్సెంటేజ్ నమోదు చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం మన టీమిండియాకు పాసిబుల్ అయింది. అండ్ అఫ్కోర్స్ అందరికీ తెలిసిందే, మన వాళ్ళు ఏడాది అన్డిఫీటెడ్గా టీ20 వరల్డ్ కప్ కూడా గెలుచుకున్నారు. సో ఇంత గ్రాండ్ అండ్ మెమొరబుల్ ఇయర్ను ఒక హై నోట్తో ఫినిష్ చేస్తే ఆ కిక్ మామూలుగా ఉండదు. బట్ అదర్ అండ్ సౌత్ ఆఫ్రికా టీం చూసుకుంటే తమ పరువు కాపాడుకోవాలని చూస్తారు. ఈ సిరీస్ని ఎలానో వాళ్ళకి గెలిచే ఛాన్స్ లేదు. దీంతో 4 టీ20 మ్యాచ్లు గెలిచి డ్రా చేసుకోవాలని చూస్తారు. బట్ అదైతే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ మ్యాచ్ ఆడబోయే గ్రౌండ్లో కూడా మన టీమిండియాకు చాలా మంచి రికార్డు ఉంది. సో డెఫినెట్లీ మ్యాచ్ అయితే మరోసారి చాలా నెక్ టు నెక్గా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జోహానెస్బర్గ్లోని వండరర్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. మెయిన్లీ లాస్ట్ ఇయర్ చూసాం, మన టీమిండియా ఇదే గ్రౌండ్లో సౌత్ ఆఫ్రికా టీంతో ఒక మ్యాచ్ ఆడారు. అండ్ ఆ మ్యాచ్లో మన టీమిండియా ముందు బ్యాటింగ్ చేసి ఏకంగా 201 రన్స్ కొట్టింది. సో లాస్ట్ మ్యాచ్లో ఎలాగైతే ఒక రన్ ఫెస్ట్ చూసాం, ఈ మ్యాచ్లో కూడా అలానే రన్ ఫెస్ట్ చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా బ్యాట్స్మెన్కి కలిసి వచ్చే ఇంకో విషయం, ఈ గ్రౌండ్లో బౌండరీ సైజెస్ కూడా మరీ అంత పెద్దగా ఉండవు. లాస్ట్ మ్యాచ్లో ఎలా అయితే స్క్వేర్ ఆఫ్ ది వికెట్ బౌండరీస్ చిన్నగా ఉన్నాయో, ఈసారి కూడా సేమ్ సిచ్యువేషన్. సో డెఫినెట్లీ మనమైతే ఒక హై స్కోరింగ్ మ్యాచ్ చూడొచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 33 టీ20 మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 33 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 16 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 17 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 174 రన్స్గా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి గ్రౌండ్ అయితే ఒక మంచి బ్యాటింగ్ వెన్యూ అని చెప్పుకోవచ్చు. బట్ ఎనివే టాస్ విషయానికి వస్తే మరోసారి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకునేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్లీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఈ సిరీస్లో మొదటి 3 మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. సో మరోసారి టాస్ గెలిస్తే వాళ్ళు ముందుగా ఫీల్డింగ్ తీసుకునేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు వెదర్ ఫోర్కాస్ట్లో రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నట్టు చూపిస్తుంది. దీంతో మేబీ మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి చాలా వరకు ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఆ టైంలో పేస్ బౌలర్స్కి బాగా బౌలింగ్ పడుతుంది కాబట్టి మేబీ సౌత్ ఆఫ్రికా టీం టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు. కానీ మన టీమిండియా చూసుకుంటే మాత్రం ఈ సిరీస్లో ముందు బ్యాటింగ్ చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నట్టుకున్నారు. అఫ్కోర్స్ ఒక్క మ్యాచ్లో కూడా టాస్ గెలవలేదు. బట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రతి మ్యాచ్ టాస్ అప్పుడు ఒకటే చెప్పాడు, మేము కనుక టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ తీసుకునే వాళ్ళమని చెప్పి. సో మన వాళ్ళ మైండ్ సెట్ అయితే చాలా క్లియర్గా ఉంది, ముందు బ్యాటింగ్ చేసి ఎక్కువ రన్స్ కొట్టి బోర్డు మీద పెట్టాలి. అది కూడా చాలా అటాకింగ్ వేలో బ్యాటింగ్ చేయాలని చూస్తున్నారు మన వాళ్ళు. సో దీంతో మరోసారి అయితే నో బ్రెయినర్, మన వాళ్ళు ముందే బ్యాటింగ్ చేయొచ్చు. పైగా ముందే చెప్పుకున్నాం, ఈ గ్రౌండ్లో మన టీమిండియాకు చాలా మంచి రికార్డు ఉందని చెప్పి. సో మన వాళ్ళైతే ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు 6 టీ20 మ్యాచెస్ ఆడారు. అండ్ 6 మ్యాచ్లో 4 గెలిచారు, 2 ఓడిపోయారు. అంటే గెలిచిన 4 మ్యాచ్లో 3 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసే గెలిచారు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ ఇదే గ్రౌండ్లో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ అయినప్పుడు మన వాళ్ళు ముందు బ్యాటింగ్ చేసే గెలిచారు, అది కూడా 106 పరుగుల భారీ తేడాతో. సో డెఫినెట్లీ మన టీమిండియాకి గ్రౌండ్లో ముందు బ్యాటింగ్ చేసినప్పుడు మంచి రికార్డు ఉంది. దీంతో ఖచ్చితంగా మన వాళ్ళు టాస్ గెలిస్తే ముందు బ్యాటింగే తీసుకోవచ్చు. కానీ సౌత్ ఆఫ్రికా టీం విషయానికి వస్తే మాత్రం వాళ్ళకి ఈ గ్రౌండ్లో మరీ అంత డిస్ట్రక్టివ్ రికార్డు లేదు. ఈ గ్రౌండ్లో వాళ్ళు ఇప్పటివరకు 25 టీ20 మ్యాచ్లు ఆడారు. బట్ 25 మ్యాచ్లో 14 గెలిస్తే 11 ఓడిపోయారు. అంటే ఆల్మోస్ట్ 50-50 రికార్డు ఉంది. పైగా వాళ్ళు గెలిచిన 14 మ్యాచ్లు 8 మ్యాచ్లు చేస్ చేసినప్పుడు గెలిచారు. సో ఈ గ్రౌండ్లో సౌత్ ఆఫ్రికా టీంకి చేస్ చేసినప్పుడు మంచి రికార్డు ఉంది. దీంతో వాళ్ళు టాస్ గెలిస్తే ముందుగా మరోసారి ఫీల్డింగే తీసుకుంటారు. ఎనివే ఓవరాల్గా ఈ గ్రౌండ్లో 2 జట్ల మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 4 మ్యాచ్లు ఆడారు. అండ్ ఈ 4 మ్యాచ్లో మన టీమిండియా 3 గెలిస్తే సౌత్ ఆఫ్రికా టీం 1 మ్యాచ్లోనే గెలిచింది. సో జస్ట్ లైక్ డర్బన్ గ్రౌండ్లో మన టీమిండియా సౌత్ ఆఫ్రికాని ఎలా డామినేట్ చేశారో ఈ గ్రౌండ్లో కూడా సేమ్ టు సేమ్ బీభత్సమైన డామినేషన్. పైగా ఇప్పుడు మ్యాచ్ చూసుకుంటే మన టీమిండియాకు ఒక డిసైడర్ లాంటిది. సో ఖచ్చితంగా మన వాళ్ళు టాప్ ఎఫర్ట్ పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే లిటిల్ బిట్ రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి, అది కూడా మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు. సో అక్కడ లోకల్ టైం ప్రకారం అయితే ఈ మ్యాచ్ సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. బట్ 4వ ప్రాంతంలో లిటిల్ బిట్ రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయంట, అది కూడా చాలా లైట్గా. సో మేబీ మనమైతే ఈ మ్యాచ్ని ఎలాంటి రెయిన్ బ్రేక్స్ లేకుండా చూడొచ్చు. ఒకవేళ వర్షం వచ్చినా సరే మోస్ట్లీ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు పడేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా టీం లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా పోరాడింది. మన టీమిండియా ఈజీగా గెలిచేస్తుంది అనుకున్న మ్యాచ్లో వాళ్ళ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా మంచి ఎఫర్ట్ పెట్టారు. ఎస్పెషల్లీ మార్క్ హెన్సన్ ఒక బ్లాక్ బస్టర్ ఇన్నింగ్స్ ఆడాడు. సో డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికా టీంకి అయితే కాన్ఫిడెన్స్ ఉంటుంది.
బట్ అగైన్ వాళ్ళు మన టీమిండియాని ఓడించాలంటే అది సరిపోదు, ఇంకా బెటర్ ఎఫర్ట్ పెట్టాలి. ఎస్పెషల్లీ వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ ఎవరు కూడా భారీ ఇన్నింగ్స్లు ఆడట్లేదు. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్లో చూసుకుంటే వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ ఎవరు కూడా 50s కొట్టలేకపోయారు. కానీ మన టీమిండియా బ్యాట్స్మెన్ చూసుకుంటే మాత్రం సెంచరీలు కొట్టేస్తున్నారు. సో క్లియర్లీ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ అయితే చాలా తడబడుతున్నారు. ఒకవైపు ఇండివిజువల్గా ఎక్కువ రన్స్ కొట్టలేకపోతున్నారు, అలాగే పార్ట్నర్షిప్స్ కూడా బిల్డ్ చేయలేకపోతున్నారు. సో డెఫినెట్లీ లాస్ట్ మ్యాచ్లో అయినా సరే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ కాస్త బెటర్ ఎఫర్ట్ పెట్టాలి. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో క్లాసన్ లాంటి ప్లేయర్ మంచి టచ్లోకి వచ్చాడు. అలాగే మార్క్రమ్ కూడా కొంతవరకు బాగానే ఆడాడు. ఈవెన్ రేజెంట్రిక్స్ చూసుకున్నా బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళెవరూ తమకు వచ్చిన స్టార్ట్స్ను భారీ ఇన్నింగ్స్లుగా కన్వర్ట్ చేయలేకపోతున్నారు. ఈవెన్ రియాన్ కాల్టన్ విషయంలో కూడా సేమ్ స్టోరీ. అతనికి ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా స్టార్ట్ వస్తుంది, బట్ దాన్ని కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. సో డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ అయితే లాంగ్ ఇన్నింగ్స్ ఆడడానికి ట్రై చేయాలి. అట్లీస్ట్ ఒక్క బ్యాట్స్మెన్ అయినా సరే ఒక ఎండ్లో పాతుకుపోయి చివరి వరకు ఆడడానికి ట్రై చేయాలి. అప్పుడు మాత్రం మన టీమిండియాని ఓడించగలదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బిట్స్ అండ్ పీసెస్గా కనిపిస్తుంది. ఒక మ్యాచ్లో బాగా వేస్తున్నారు, ఒక మ్యాచ్లో బాగా వేయట్లేదు. మెయిన్లీ మార్క్ హెన్సన్ ఒక్కడే కాస్త కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తున్నాడు. బట్ మిగతా బౌలర్స్ ఎవరు అంత పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోతున్నారు. అఫ్కోర్స్ క్యాష్ అమారాజ్ కూడా పర్లేదు, డీసెంట్గానే వేస్తున్నాడు. బట్ స్టిల్ ఆ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అయితే కనిపించట్లేదు. సో ఈ మ్యాచ్లో అయితే సౌత్ ఆఫ్రికా బౌలర్స్ ఆ టీమ్ ఎఫర్ట్ పెట్టాలి. అందరూ కలిసికట్టుగా మంచిగా బౌలింగ్ చేస్తేనే బలమైన మన టీమిండియా బ్యాటింగ్ను ఆపగలరు. అలా కాకుండా ఎవరో ఒకరిద్దరు బౌలర్స్ మీద డిపెండ్ అయితే మాత్రం వర్కౌట్ కాదు. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం ఒక మార్పు చేసే ఛాన్స్ ఉంది. అదేంటంటే లాస్ట్ మ్యాచ్లో కాస్జియా చాలా పూర్గా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్లోనే 50 రన్స్ ఇచ్చాడు. దీని అతని పక్కన పెట్టి మళ్ళీ నకాబా పీటర్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. పైగా వికెట్ చేసుకుంటే స్పిన్నర్స్కు కాస్త ఎక్కువ అనుకూలించవచ్చు. లాస్ట్ ఇయర్ గ్రౌండ్లో మ్యాచ్ అయినప్పుడు మన కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీసుకున్నాడు. సో దీంతో సౌత్ ఆఫ్రికా టీం ఎక్స్ట్రా స్పిన్ ఆప్షన్ కోసం ట్రై చేయొచ్చు. కాస్జియాని పక్కన పెట్టి నకాబా పీటర్ను ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారు. బట్ స్టిల్ మన వాళ్ళకి కూడా బ్యాటింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్లీ సంజు శాంసన్ ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన తర్వాత వరుసగా 2 మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. సో యాక్చువల్గా అతను చేస్తున్న మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్ నుండి అగ్రెసివ్గా ఆడదామని చూస్తున్నాడు. వికెట్ని కంప్లీట్గా వదిలేసి ఫస్ట్ ఓవర్లోనే భారీ షాట్లకు వెళ్ళిపోతున్నాడు. సో ఈ మ్యాచ్లో అయితే శాంసన్ ఎర్లీగా అలాంటి చేయకుండా కాస్త టైం తీసుకుంటే బెటర్. ఇన్ఫాక్ట్ స్ట్రైక్ అతను తీసుకోకుండా అభిషేక్ శర్మకి ఇస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో అభిషేక్ 50 కొట్టాడు. దీంతో అతనికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఈ మ్యాచ్లో వరుసగా 2 డక్అవుట్లని సంజు శాంసన్ స్ట్రైక్ తీసుకునే కంటే అభిషేక్ శర్మ స్ట్రైక్ తీసుకుంటే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. ఇక తర్వాత చూసుకుంటే తిలక్ వర్మ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్లో ఆడిన 3 ఇన్నింగ్స్లో కూడా మంచిగానే పెర్ఫామ్ చేశాడు. బట్ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మరియు రింకు సింగ్ తమ రేంజ్ బ్యాటింగ్ చేయలేదు. మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా మారిన తర్వాత అతని యావరేజ్తో పాటు స్ట్రైక్ రేట్ కూడా పడిపోయింది. సో ఈ మ్యాచ్లో అయితే అతను ఎలాగైనా సరే కంబ్యాక్ చేయాలి. లాస్ట్ ఇయర్ ఇదే గ్రౌండ్లో మ్యాచ్ అయినప్పుడు సెంచరీ కొట్టాడు. దీంతో మరోసారి ఇదే గ్రౌండ్లో ఒక సూర్య స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాలి. అలాగే హార్దిక్ పాండ్యా మరియు రింకు సింగ్ ఈ సిరీస్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మిగిలిన వాళ్ళ స్ట్రైక్ రేట్ చాలా పూర్గా కనిపిస్తుంది. సో ఇద్దరు ఫినిషర్స్ అయితే మ్యాచ్లో కంబ్యాక్ చేసి ఏడాదిలో ఒక హై నోట్లో ఫినిష్ చేస్తే బాగుంటుంది. ఇక తర్వాత అలానే రమన్దీప్ సింగ్ మరియు అక్షర్ పటేల్ ఇద్దరు కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు. సో బ్యాటింగ్ పరంగా మన టీమిండియాకు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఓవరాల్గా పుల్ ఆఫ్ చేయగలుగుతున్నారు. మంచి స్కోర్స్ని బోర్డు మీద పెట్టగలుగుతున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో చాలా మంచిగా వర్కౌట్ అయింది. మన వాళ్ళు కంప్లీట్ 5 బౌలింగ్ ఆప్షన్స్ని యూజ్ చేసి గేమ్ని పుల్ ఆఫ్ చేయగలిగారు. సో ఫస్ట్ 2 మ్యాచెస్లో అయితే మన వాళ్ళు ఆల్మోస్ట్ 6 జెన్యూన్ బౌలింగ్ ఆప్షన్స్తో వెళ్ళారు. బట్ లాస్ట్ మ్యాచ్లో మాత్రం డిఫరెంట్ స్టోరీ. రమన్దీప్ సింగ్ ఉన్నా సరే అతను యూజ్ చేసుకోకుండానే మన వాళ్ళు మ్యాచ్ గెలిచారు. విచ్ మీన్స్ మన వాళ్ళ బౌలింగ్ పర్వాలేదు. మెయిన్లీ వరుణ్ చక్రవర్తి పిచ్ మీద మరోసారి కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అతను ఇప్పటికీ సిరీస్లో 10 కంటే ఎక్కువ వికెట్లు తీసేశాడు. అలాగే హర్షదీప్ సింగ్ చూసుకున్న మరోసారి కీ బౌలర్గా మారే అవకాశాలు ఉన్నాయి. సో మన బౌలర్స్ అయితే తమ ఫామ్ను కంటిన్యూ చేస్తే సరిపోతుంది. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే నాకు తెలిసి ఎలాంటి మార్పులు చేయరు. మన వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఏ ప్లేయింగ్ లెవెన్తో వచ్చారు అదే ప్లేయింగ్ లెవెన్తో కంటిన్యూ అవుతారు. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం ఇదొక బ్యాటింగ్ వికెట్, అలాగే స్పిన్ కూడా కాస్త అనుకూలించవచ్చు అని చెప్పి. దీంతో డెఫినెట్లీ మన వాళ్ళు మరోసారి 3 స్పిన్నర్స్తోనే కంటిన్యూ అవుతారు. లేదా ఎక్స్ట్రా పేసర్ని తీసుకొస్తామంటే రవి బిష్ణుని కూర్చోబెట్టి మళ్ళీ ఆవేష్ ఖాన్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నేనైతే మోస్ట్ లైక్లీ సేమ్ ప్లేయింగ్ లెవెన్తోనే వెళ్తారనుకుంటున్నా. ఎనివే మన వాళ్ళైతే ఏడాది ఆడబోతున్న చివరి T20 మ్యాచ్ ఇది. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ 2 months వరకు మళ్ళీ మనకు T20 మ్యాచెస్ లేవు. అగైన్ నెక్స్ట్ ఇయర్ January 22 మన వాళ్ళు ఇంగ్లాండ్తో 5 T20 సిరీస్ ఆడతారు. సో అప్పటివరకు ఈ 2 months గ్యాప్లో మన టీమిండియాకి ఒక T20 మ్యాచ్ కూడా లేదు. దీంతో మన వాళ్ళు ఈ మ్యాచ్లో ఫుల్ పైసా వసూలు పెర్ఫార్మెన్స్ ఇస్తే బాగుంటుంది. బంగ్లాదేశ్ మీద ఎలా అయితే సిరీస్లో లాస్ట్ మ్యాచ్ ఒక హై నోట్లో ఫినిష్ చేశారో ఈ మ్యాచ్ని కూడా అలాగే ఫినిష్ చేయాలని కోరుకుందాం. సో చూడాలి మరి మన టీమిండియా మ్యాచ్లో గెలిచి సిరీస్ని గెలుస్తారా, లేకపోతే సౌత్ ఆఫ్రికా టీం ఏమైనా షాక్ ఇచ్చి సిరీస్ని ఈక్వల్ చేస్తారా అనేది.